విశాఖలో కుర్రాళ్ల బైక్ స్పీడ్కు హద్దు అదుపు లేకుండా పోతోంది. మితిమీరిన వేగంతో పాటు జిగ్జాగ్, స్నేక్ డ్రైవింగ్ చేస్తూ పాదచారుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా కుర్రాళ్ల డ్రైవింగ్లో ఏమాత్రం మార్పు రావట్లేదు. ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించారు. పోలీసులు వార్నింగ్ ఇచ్చినంతసేపు ఓకే, ఆ తర్వాత మళ్లీ మామూలే. పోలీసులు నిఘా లేని రోడ్లలో విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తున్నారు. కుర్రాళ్ల ర్యాష్ డ్రైవింగ్తో ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోవడంతో పోలీసులు దృష్టి సారించారు. నిఘా పెట్టి బీచ్ రోడ్లో 32 మంది యువకులు ఆట కట్టించారు. వారిపై కేసులు నమోదు చేసి 32 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బైక్స్ అన్నీ స్పోర్ట్స్ బైక్లే. వీరిలో విద్యార్థులే అధికంగా ఉన్నారు. రాత్రి పగలు లేకుండా దౌడు తీస్తున్న రేసు కుర్రాళ్లపై విశాఖ పోలీసులు దృష్టి సారించారు. కుర్రాళ్లకు జరిమానాలు విధించడంతో పాటు వాళ్ల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉన్నారు. వీళ్ళు బైక్ రేస్ వేరే ప్లేసెస్లో ప్లాన్ చేసుకుని వీళ్ళంతా బీచ్ రోడ్కి రావడం జరిగింది. వీళ్ళందరినీ వెంబడించి పోలీసు వారు వెంబడించిన ఆపుకున్న తప్పితే వాళ్ళని రెఫ్యూజ్ చేశారు. పోలీసు ఆపితే రెఫ్యూజ్ చేస్తే వేరియస్ ప్లేసెస్లో ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. సుమారు 32 బైక్స్ 32 మంది రైడర్లని సీజ్ చేయడం జరిగింది. ఎవరూ హెల్మెట్ ధరించలేదు. హెల్మెట్ వేసుకోవాలని తెలుసు కానీ చేయరు, హెల్మెట్ వేసుకోలేదు.